నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. ఈసారి మోకాళ్ళ నొప్పుల గురించి మంచి చిట్కాలు చెప్పడానికి, చిట్కాల పేరు వినంగానే మన సీనియర్ మోస్ట్ ఆయుర్వేదం డాక్టర్ మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్, మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళకు వచ్చేవనే వాళ్ళు, ఈ మధ్య పిల్లలకు కూడా కాల్షియం సరిగ్గా లేక కానీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి వాళ్ళకి మీరు ఈసారి ఇచ్చే మంచి చిట్కాలు ఎలా ఉన్నాయి, మాకు ఒకసారి చూపించారు? తప్పకుండా. ఇంతకుముందు మంచి మంచి వీడియోస్ చేసాము, అది వాడేసేసి దానివల్ల మంచి ప్రయోజనం పొంది మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారమ్మా. ఇంతకుముందు ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అలాంటిది ఇప్పుడు మరొక మంచి ఫార్ములా చెప్తానమ్మా మోకాళ్ళ నొప్పులకి. చాలా మందికి ఈ ఫార్ములా గురించి ఐడియా ఉంటుంది కానీ ఎలా పద్ధతి ప్రకారం తయారు చేసుకుని వాడుకోవాలో తెలియదు. అదేంటంటే చింతగింజలమ్మా. అవునా? మీకు చాలా మందికి ఆశ్చర్యం అవును, అదే సార్, చింతగింజల్ని వాడటం అనేది ఫస్ట్ టైం వింటున్నాం సార్. అవునమ్మా. సో సర్వసాధారణంగా మనము చింతపండు వాడుకుంటాము, చింతపండు రకరకాల వంటకాలలో ఆహార పదార్థాల తయారులో వాడుకుంటాం, కానీ దేనికి పనికిరావని చెప్పేసి చింతగింజలు మనం బయట పారేసి వస్తాం. కానీ ప్రకృతి చింతగింజల్లో కూడా అత్యధికమైనటువంటి అపారమైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో వాటిల్లో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు అందులో ఉన్నాయమ్మా. సో మీకు ఔషధాన్ని కూడా తయారు చేసి కూడా చూపిస్తానమ్మా, ప్రేక్షకులు కూడా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఎలాగంటేమా, ఇప్పుడు మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తే మీకు చెప్తానమ్మా. ఒక వెజిల్ పాత్ర తీసుకోవాలమ్మా, వేడి చేయాలి. ఇలాంటి ఖాళీ పాత్ర ఒకటి తీసేసుకొని ఇందులో 50 ml పాలు తీసుకోవాలమ్మా. 50 ml పాలు. సో పచ్చి పాలమ్మా, మనం కాస్తాం తర్వాత 50 ml ఈ విధంగా పాలు తీసుకోవాలి. 50 ml పాలు తీసుకున్న తర్వాత 50 ml నీళ్లు తీసుకోవాలమ్మా. సో 50 ml పాలు, 50 ml నీళ్లు అమ్మా. ఇందులో చింతగింజల పొడమ్మా, ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ యొక్క పౌడరు, ఈ చింతగింజల పొడి ఒక 2.5 grams అమ్మా, అంటే ఒక అర టీ స్పూన్, అర టీ స్పూను చింతగింజల పొడి ఇందులో వేసేయాలి. అదేవిధంగా బెల్లం. బెల్లం మనకందరికి తెలిసినటువంటిది అమ్మా. బెల్లము తాటి బెల్లం అయినా వాడుకోవచ్చు, లేకపోతే మామూలు బెల్లమైనా వాడుకోవచ్చు అమ్మా. సో తాటి బెల్లం అయితే మరీ మంచిది. తాటి బెల్లం దొరకనటువంటి పక్షంలో మామూలు బెల్లమైనా వాడుకోవచ్చు అమ్మా. ఇప్పుడు ఏం చేసామమ్మా, 50 ml మిల్క్ తీసుకున్నాము. 50 ml మిల్క్లో 50 ml వాటర్ కలిపాము. ఈ 50 ml వాటర్ కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూను చింతగింజల పొడి కలిపాము. అదేవిధంగా ఒక చెంచా లేదా ఒక టీ స్పూను బెల్లం పొడి కలిపాము. సో ఇదంతా బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేయాలమ్మా. ఇక్కడ మరొకటి కూడా చెప్తాను చూడమ్మా, ఇక్కడ ఈ బెల్లం కరిగే లోపల 2 విషయాలు కూడా చెప్తాను నేను. సో ఏంటంటేమ్మా, ఇప్పుడు చింతగింజల పొడి తయారు చేసుకోవడం అయితే సులువు, కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చుమా. సో మనసుంటే మార్గం ఉంది. ఇప్పుడు బాగా తయారు చేసినటువంటి చింతగింజల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా, కష్టపడక్కర్లేదమ్మా. సో అలా కాకుండా ఓన్గా తయారు చేసుకోవాలంటమ్మా, చింతగింజలను వేయించేసేసి నీళ్ళల్లో వేసేసి ఒక రోజంతా బాగా నానబెట్టేసేసి మళ్ళీ తీసేసి మళ్ళీ వేయించేసేసి మెత్తగా పొడి చేస్తే అయిపోతుందమ్మా. సో మళ్ళీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చింతగింజలు వేయించేసేసి నీళ్ళల్లో ఒకసారి వేయించి నీళ్ళల్లో వండే అంతా నానబెట్టేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఆ బ్లాక్ ఇది ఉంటుంది కదమ్మా, తొలగించేసేయాలమ్మా. పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. తొలగించిన తర్వాత లోపల పప్పు తెల్లగా ఉంటుంది కదమ్మా, తెల్ల పప్పు కావాలంటే మళ్ళీ ఒక పూట ఎండబెట్టేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేయాలమ్మా. సో అలాగైనా చేయొచ్చు. మరి లేదు అంటే దాంట్లో జనరల్ కల్తీలు కలపడాలు ఇలాంటివి కూడా ఏముండదమ్మా. చింతగింజలు అంటే ఏదో పనికిరావు అని చెప్పేసి పక్కనే సెట్గా కాబట్టి అందులో ఏదో కల్తీ కలుపుతారని చెప్పేసి అది పని చేయదనేటువంటి ఇది కూడా ఏం లేదమ్మా. ఫ్రెష్గా తయారు చేసినది మనం కొంచెం విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా చింతగింజల పొడి ఏ పద్ధతిలో మనం తయారు చేసుకోవడం కానీ మార్కెట్లో తెచ్చుకోవడం కానీ చేయాలమ్మా. సో ఈ బాగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ మనం మరగబెట్టాము. బెల్లం అంతా కరిగిపోయిందమ్మా. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి సో 50 ml పాలు మిగిలేటట్టే మరిగించాలమ్మా. సో 50 ml పాలు, 50 ml నీళ్ళు ఉంటాయి కదా, పాలు వరకే మిగిలేలాగా మనం మరగబెట్టాం సార్. వెరీ గుడ్, గ్లాస్ లో పోయమంటారు. ఓకేమ్మా. సో 50 ml చాలా చక్కగా తయారు చేశారమ్మా. ఎగ్జాక్ట్లీ ఔషధం ఎలాగ తయారు కావాలో అలా తయారైందమ్మా. సో 50 ml పాలు తీసుకున్నాము, 50 ml నీళ్ళు తీసుకున్నాము, హాఫ్ టీ స్పూన్ చింతగింజలు పొడి వేసాము, 1 స్పూన్ బెల్లం కలిపాము, 50 ml నీళ్లు మరిగిపోయేసేసి 50 ml పాలు మాత్రమే మరిగించడం వల్ల ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి పానీయం తయారైపోయిందమ్మా, క్షీరం.
సార్ ఇప్పుడు మా అందరికి వచ్చే సాధారణ ప్రశ్న మీకు అర్థమయ్యే ఉంటుంది, చింతగింజల పొడి వాడటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గే అవకాశం ఉంటుంది? తప్పకుండా. సో ఈ పద్ధతిలో ఔషధం వాడుకోవాలమ్మా, 2 సార్లు వాడుకోవాలమ్మా. అంటే రోజుకి ఉదయం పూట ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవాలి, ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట కూడా ఆహారానికి అరగంట ముందు ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. రోజు 2 సార్లు ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది ఈ యొక్క ఔషధము. అదేవిధంగా కీళ్లకు మంచి శక్తిని ప్రసాదిస్తుంది. ఎముకల భాగంలో కీళ్ల భాగంలో రక్త ప్రసరణ బాగా చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి నొప్పి, పోటు, బాధ, సలుపు, అసౌకర్యం ఇవన్నీ తగ్గిపోతాయి. చాలా కంఫర్టబిలిటీ వస్తుందమ్మా. తర్వాత లోపల ఈ యొక్క గుజ్జు ఉత్పత్తి అవుతుంటుందమ్మా. మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఏదైతే తగ్గి నొప్పి వస్తుందో ఆ గుజ్జు ఉత్పత్తి అవుతుంది న్యాచురల్ గా. ఎగ్జాక్ట్లీ, ఎంత మంచి చిట్కా. ఉత్పత్తి అవుతుందమ్మా. ఇంకోటి ఏమంటే త్వరగా ఆ గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నామా ఇవన్నీ. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పటి వరకు చింతగింజలు పడేసిన ఎవరికి మాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా మంది తెలియదమ్మా. చీప్ అండ్ బెస్ట్, సూక్ష్మంలో మోక్షం. సో ఈ విధంగా రకరకాల ప్రయోజనాలకి ఇది పనికొస్తుందమ్మా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి. అదేవిధంగా మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఇందులో ఈ ఫైటో కెమికల్స్ ఉంటాయమ్మా. ఈ ప్రో ఆంథోసైనిడిన్స్ అని చెప్పేసి, ఎపికెటెన్సిన్స్ అని చెప్పేసి కొన్ని రకాల ఫైటో కెమికల్స్ వల్లనే ఈ యొక్క గుణం కనిపిస్తూ ఉంటుందమ్మా. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందమ్మా, మన దేహంలో ఎంఎంపిఎస్, టిఆర్ఏపి ఇలాంటి కొన్ని రకాలైన హానికారకమైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఈ హానికారకమైనటువంటి ఎంజైమ్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క ఎంజైమ్స్ హానికారకమైన ఎంజైమ్స్ యొక్క ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోవడము, మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. సో ఈ ఎంఎంపిఎస్, టిఆర్ఏపి అనే ఎక్సోగ్లైకోసైడ్స్ ఇలాంటి హానికారకమైనటువంటి ఎంజైమ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రో ఆంథోసైనిడిన్స్, తర్వాత ఎపికెటెన్సిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. సో దీని వెనక సైన్స్ కూడా ఉందమ్మా. అవునవును, అంటే కేవలం కళ్ళ ముందు కనిపించే చిట్కాలు ఉంటాయి కానీ వెనకాల వీటి సైన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. ఎంత అందుకే పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి మన వాళ్ళు సూక్ష్మంగా చెప్పారు పెద్దలు. దీని వెనక ఇంత సైన్స్ ఉందమ్మా. కాబట్టి ఇది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లవాళ్ళు, పెద్దలు అందరూ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే వాళ్ళకు వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు వెయిట్ ను బట్టి ఇందులో సగం డోస్ వాడుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళందరూ ఈ విధంగా వాడుకోవచ్చు. సగం డోస్ కానీ లేదా ఒక పూట వాడచ్చు. ఎగ్జాక్ట్లీ, అది కూడా అమ్మా. ఒక పూట వాడుకోవచ్చు, లేకపోతే సగం డోసు, ఒక పూట వాడిన సగం డోస్ అయితే వాడితే సరిపోతుంది. సో ఈ విధంగా వాడుకోవచ్చు. రెండోది ఏమంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బెల్లాన్ని మినహాయించేసి మిగతా పదార్థాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. సో వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వాళ్ళు మినహాయించి వాళ్ళు మాత్రము బెల్లం వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే బెల్లం వేసుకోవద్దు. షుగర్ పాలు, నీళ్లు, చింతగింజల పొడి మాత్రం. వెయిట్, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అవి వాడుకోవాలి. సో మిగతా వాళ్ళందరూ మాత్రం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లంలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాము. తర్వాత ఎగ్జాక్ట్లీ కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం ఉంది, మాకు కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, ఫైబర్ ఉంది, అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు సమస్య త్వరగా తగ్గేందుకు సహకరిస్తాయి. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో చక్కటి పోషణ ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా బెల్లంలో ఉన్నాయమ్మా. కాబట్టి అవసరాన్ని బట్టి మరి షుగర్ పేషెంట్స్, తర్వాత ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బెల్లాన్ని కూడా కలుపుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా వస్తాయమ్మా. అద్భుతం సార్. సో చూసారు కదా, మోకాళ్ళ నొప్పులకి మీరు ఎప్పుడు చూసుండరు, అంత సింపుల్ చిట్కా అనమాట. ఇంట్లోనే రెగ్యులర్గా మనకి ఇంట్లో పాలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, బెల్లం కూడా ఉంటుంది. కేవలం చింతగింజల పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీ మోకాళ్ళ నొప్పులు అనేవి మటుమాయం. ఇటువంటి మరిన్ని సింపుల్ చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.